హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అదిరే అఖిల. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా మాన్పించాలి, అసలు ఏంటి, ఏ టైంలో మాన్పించాలి అనేసి. నేనైతే మా బాబుకి చాలా ఈజీగా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ని స్టాప్ చేసేసానండి. అసలు ఎవరి హెల్ప్ లేకుండా నేనే మాన్పించేసుకున్నాను ఈజీగా. కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను, చాలా చూశాను యూట్యూబ్లో, చాలామందిని సజెషన్ తీసుకున్నాను. చాలామంది చాలా చెప్పారు కానీ నాకు అవి ఎంత ఏమీ వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సో వర్కౌట్ ఎలా చేసుకోవాలి, నా బాబు గురించి నాకు తెలుసు. వాడు ఏ టైంలో తింటాడు, ఏ టైంలో పడుకుంటాడు, ఎలా ఆడిపిస్తే ఊరుకుంటాడు, ఏ టైంలో ఏం చేస్తాడు అనేది నాకు మాత్రమే తెలుసు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. సో ఎవరి పిల్లలది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అసలు వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు, ఎప్పుడు పడుకుంటారు అనేది మదర్కి మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మదర్ మాత్రమే బేబీతో స్పెండ్ చేస్తుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి మనం మెంటల్గా, ఫిజికల్గా అన్నిటి పరంగా చాలా ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఫస్ట్ అయితే ఫిజికల్గా, మెంటల్గా చాలా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంకా అది మంచి బాండింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది, అది ఇంకా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అనమాట. సో అది దాన్ని ఎండ్ చేయాలంటే చాలా గట్స్, ధైర్యం అయితే ఉండాలి. నేనైతే ఫస్ట్ బాబుకి 1 year ఇంకా అయిపోతుంది అనే ఒక 10 daysకి ముందే స్టాప్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇంకా నా వల్ల అవ్వలేదు అనమాట. మరి 1 year బాబుకి స్టాప్ చేయడం ఎందుకులే అనేసి ఒక 2 days అట్లా 1 day నార్మల్గా కావాలని ఏదో చేసి చేయనట్టుగా అయితే ట్రై చేశాను, కానీ ఇంకా నా వల్ల అవ్వలేదు. మళ్ళీ ఇచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఒక 2 months తర్వాత ఇంకా స్టాప్ చేయాల్సి వచ్చింది ప్రెగ్నెన్సీ రావడం వల్ల. ఇంకా పర్లేదులే, 6 months, ఫస్ట్ 6 months ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా అనేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఎన్నో చెప్పారు కానీ నాకు పెద్ద వర్కౌట్ ఏం అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ చాలా ప్రిపేర్డ్గా ఉండాలండి. ఎందుకంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఎప్పుడైతే స్టాప్ చేయాలి అనుకుంటామో గడ్డలు కట్టేస్తుంది అనమాట పాలన్నీను. సో దానివల్ల చాలా ఫిజికల్గా మనం ఎఫెక్ట్ అవుతాము, దానివల్ల ఫీవర్ రావడం అట్లాంటివన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఒకరి హెల్ప్ లేని మనం చేయలేమన్నమాట. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఆటోమేటిక్గా మిల్క్ రెడ్యూస్ అవుతాయి కాబట్టి గడ్డలు కట్టడం అలాంటివి ఏమీ జరగవు. సో నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే గడ్డలు కట్టిపోతాయి. సో దానివల్ల ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో నార్మల్ వాళ్ళకైతే అట్లా ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వడం వల్ల నాకైతే అట్లాంటి ఏమీ రాలేదు, ఎందుకంటే అంత ముందు నుంచి నాకు కంప్లీట్గా మిల్క్ తగ్గిపోయింది అనమాట. సో పెద్దగా ఏమీ రావట్లేదు. ఫస్ట్ ఇంకా స్టాప్ చేద్దాము అనే థాట్ ఉన్నప్పుడు పిల్లల్ని మంచిగా ప్రిపేర్ చేయాలన్నమాట. మనము ఫుల్గా ఫుడ్ పెట్టడము, మంచిగా అడిగిన మనల్ని అయితే ఎప్పుడైతే మనల్ని ఫీడ్ అడుగుతారో మనము ఏదైనా ఆల్టర్నేటివ్ వెతకడం, దానికి మనం వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇవ్వడం కానీ టాయ్స్ తోటి వాళ్ళని మొత్తం డైవర్ట్ చేసేయాలన్నమాట. కొత్తగా ఏమైనా మాటలు చెప్పడం కానీ, స్టోరీస్ చెప్పడం కానీ, ఏదైనా డాగ్ వస్తుంది, క్యాట్ వస్తుంది, భూమ్ చా అనేసి చాలా యాక్టివిటీస్ అయితే నేనైతే మా వాడి ముందు మొత్తం చూపించేశానమాట. ఇంకా ఇక్కడ ఒకటి రేగు చెట్టు ఉంటుంది అనమాట. మా వాడు ఏడ్చిన ప్రతిసారి ఆ చెట్టు కిందికి వెళ్ళి ఆడిపించేసేదాన్ని. వాడైతే అన్నీ మర్చిపోయేవాడు. చేతిలో బిస్కెట్స్, చాక్లెట్స్ ఇంకా అవన్నీ ఒక మంచిగా అయితే 2 days గట్టిగా పెట్టేశాను. అసలు ఈరోజు మార్నింగ్ నేను అసలు మార్నింగ్ ఇవ్వద్దు అనేసి నైట్ అనుకున్నాను, ఇంకా స్టాప్ చేద్దాము అనేసి నాకు నేనే అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఫీడింగ్ రాదు, మిల్క్ ఉండవు, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు నుంచే స్టాప్ చేయడం బెటర్. ఇప్పుడు స్టాప్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆపేస్తేనే బాబు ఎప్పుడు మాంటాడో తెలియదు కదా అనేసి చాలామంది అన్నారనమాట ఇక్కడ కూడా. అందుకనేసి నాకు నేనే అనుకున్నాను. ఇంకా మా ఆయనకు కూడా హెల్ప్ చేస్తాను అనేసరికి సరేలే ఇంకా స్టాప్ చేసేద్దాము. ఫస్ట్ అయితే డేలో స్టాప్ చేద్దాము. ఒకేసారి స్టాప్ చేసినా వాళ్ళకు కూడా బెంగ్ వచ్చేస్తుంది, ఫీవర్ వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా ఫస్ట్ అయితే డేలో స్టాప్ చేద్దాము అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నార్మల్గా మిల్క్ ఇస్తాను, బయట మిల్కే. అంత ముందు నుంచి కొంచెం అయితే 1 year అప్పటి నుంచి లైట్గా అట్లా మిల్క్ అలవాటు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిన్నప్పుడు ఇట్లా 6 months అట్లా ఉంటుంది కదా, మనం ఫుడ్ అలవాటు చేస్తాం కదా. సో ఆ టైంలో ఏంటంటే నేను ఒకటి స్ట్రా కప్ తెప్పించాను అనమాట మా ఇంట్లో. సో దాంతో కొంచెం అలవాటు అయింది. నిప్పులు ఉండేది, ఫస్ట్ స్ట్రా తీసుకొచ్చారు ఆయనకు తెలియక, మళ్ళీ తర్వాత నిప్పులు ఉన్న తీసుకొచ్చారు. దానివల్ల వాటర్ తాగడం అలవాటు అయింది నిప్పులతో. ఇంకా తర్వాత మెల్లిగా 1 year వరకు అయితే అసలు నేను బయట ఏ పాలు పెట్టలేదు, నార్మల్గా పెరుగు మాత్రమే పెట్టాను. అది కూడా 1 year దాటిన తర్వాత కొంచెం మిల్క్ అలవాటు చేయడం స్టార్ట్ చేశాను అనమాట, సేమ్ అదే నిప్పుల్లో వేసి. అలా నాకు కొంచెం ఈజీ అయింది.
అయిపోయింది. ఫస్ట్ మీరేంటంటే ప్లాన్ చేస్తారు కదా ఇంకా స్టాప్ చేసేయాలి అని, అంతకు ముందు నుంచే మీరైతే నార్మల్ బాటిల్ ఫీడింగ్ అయితే కొంచెం అలవాటు చేయండి. అది కూడా బాటిల్ ఫీడింగ్ కూడా టైం ప్రకారం అది కూడా తగ్గుతుంది. కాకపోతే బ్రెస్ట్ ఫీడింగ్కి ఆల్టర్నేట్గా మనమైతే బాటిల్ ఫీడింగ్ని ఇస్తే వాళ్ళు మాట్లాడుతారు తొందరగా. అలాగైతే నేను అలవాటు చేసేదాన్ని. ఇంకా మార్నింగ్ లేవగానే బాటిల్ ఫీడింగ్ ఇచ్చేసి ఏదైనా స్నాక్స్ పెట్టేదాన్ని. ఖచ్చితంగా వాడికైతే పడుకునే ముందు మిల్క్ అవసరం అయ్యేవి. అండ్ మార్నింగ్ కూడా అంతే, మార్నింగ్ పడుకునేటప్పుడు కూడా మిల్క్ అవసరం అయ్యేది. అండ్ మధ్య మధ్యలో కూడా అడిగేవాడు అనమాట. సో అట్లా మిల్క్ అని వాడికి ఆ థాట్ వచ్చిన ప్రతిసారి నేనేంటంటే ఏదైనా ఒక స్నాక్స్ ఇచ్చేసేదాన్ని. బిస్కెట్స్ కానీ ఏదైనా లేస్ ప్యాకెట్స్ కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ అయితే ఇంట్లో తెచ్చి పెట్టేసుకున్నాము ముందే. అడిగిన ప్రతిసారి ఫాస్ట్గా అవి తీసుకొచ్చి ఇవ్వడం అనమాట. లేకపోతే ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ అడిగితే ఏదైనా యాక్టివిటీస్ చేయించడము అది ఇది అనేసి తొందరగా డైవర్ట్ చేయించేసేది అనమాట. చూడు అక్కడ ఆ టాయ్ ఉంది, ఆ బనానా తీసుకుందిరా ఇట్లా అనేసి మొత్తం డైవర్ట్ చేసేదాన్ని తొందరగా. అట్లా ఏంటి అంటే ఇంకా ఆ మధ్యాహ్నం వరకు అట్లా గెట్ ఆన్ అయిపోయాను. మళ్ళీ మధ్యాహ్నం టైంలో అన్నం తిన్న తర్వాత మళ్ళీ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుంది. ఆ టైం పడుకునే ముందు బాబుకి అయితే ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చేదన్నమాట. ఇంకా అది నాకైతే చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు ఎలా టైం పాస్ చేయాలి, ఇంకా ఆయనకేమో డ్యూటీ ఉంటుంది, ఇంకా మధ్యాహ్నం నేను మాత్రమే వేగాలి బాబుతో. నార్మల్గా ఫీడ్ చేసి సైలెంట్గా పడుకునేవాడు అన్నం తిన్న వెంటనే. అది కూడా చాలా తక్కువ టైం తీసుకునేవాడు మధ్యాహ్నం మాత్రం. కాకపోతే అది కూడా రెడ్యూస్ చేయాలి. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే డేలో మొత్తం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు. సో ఆ మధ్యాహ్నం మొత్తం నేను ఎలా కవర్ చేశాను అంటే నార్మల్గా ఇక బిస్కెట్స్ అన్నీ తెచ్చి కవర్స్ పెట్టాను అనమాట. పక్కన బిస్కెట్స్, లేస్, నీకు ఇది కావాలా ఇది కావాలని ఆడిపించేసేదాన్ని. బాబు ఒకటి చూస్ చేసుకుంటే తింగని తినిపించేసేదాన్ని. మళ్ళీ ఇది కావాలా అని అట్లా అడిగి అలా ఆడిపించేసి ఆ మధ్యాహ్నం అయితే హాఫ్ అన్ అవర్ తీసుకున్నాడని పడుకోవడానికి. ఏడ్చాడు, కొంచెం క్రాంకీ అయిపోయాకైతే చాలా బాధ అనిపించింది, బట్ తప్పదు. సో అలా తినిపించేసి ఇంకా పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా పడుకొని లేచిన తర్వాత కొంచెం వాటర్ తాగిపించేసి మళ్ళీ మిల్క్ ఇస్తాను, నార్మల్గా బయట మిల్కే. ఇంకా ఈవినింగ్ కూడా అలాగే ఆడిపించేసాను. ఇంకా అప్పుడు ఏడ్చితే ఇంకా ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి అక్కడ బయట తిప్పితే ఇంకా బయటికి వెళ్తే ఇంకా బాగా మొత్తానికి మర్చిపోతాడనమాట. లాస్ట్కి అన్నం తిన్న తర్వాత 9-9:30కి ఆ టైంలో మళ్ళీ ఫీడ్ చేసేదాన్ని, బ్రెస్ట్ ఫీడ్ చేసేదాన్ని అన్నం తిన్న తర్వాత. అట్లాగా ఒక రోజు మొత్తం తాగలేదు కదా, ఇంకా తెల్లారి కూడా అలాగే తాగలేదు, నార్మల్గా ఇట్లాగే మరిపించేసాను. ఇంకా థర్డ్ డే అయితే అడగడమే మానేశాడని, మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఇంకా థర్డ్ డే అయితే అడగడం మానేశాడనమాట. అసలు నేను ప్లాస్టర్ కానీ వేపాకు కానీ అట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు, సింపుల్గా మానేశాడనమాట. అసలు నేనే షాక్ అయ్యాను. నేనే చూస్తున్నాను అనమాట, అన్ని దగ్గర పెట్టుకున్నాను తెచ్చుకొని టాయ్స్ కానీ ఇట్లాంటివన్నీ. కాకపోతే ఇంకా అసలు అడగలేదు అనమాట. ఒకవేళ మీ పిల్లలు మరీ మంకుగా ఇంకా అడుగుతే మీరు ఏం చేయాలి అని అంటే ఒక హాఫ్ పెట్టుకోండి. నేను ఒక డే పెట్టుకున్నాను కదా, మీరు ఒక హాఫ్ డే పెట్టుకోండి. ఒక హాఫ్ డే ఇవ్వద్దు అని పెట్టుకోండి. ఆ హాఫ్ డేలో కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫీడింగ్స్ తక్కువ చేయండి అండ్ టైమ్ ఆఫ్ ద ఫీడింగ్ కూడా తక్కువ చేయండి. ఫీడింగ్ ఇచ్చే టైంని తక్కువ చేస్తే ఏంటంటే వాళ్ళ టక్కున కొంచెం అట్లా టేస్ట్ చూసేసి ఇంకా మళ్ళీ డైవర్ట్ చేయడము. లేకపోతే మీరు మార్నింగ్ ఒక 2 times ఇస్తే 1 time ఇప్పించడం, 3 times ఇస్తే 2 times ఇప్పించడం. సో అలా చేయడం వల్ల కూడా వాళ్ళు త్వరగా మానిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మెయిన్లీ ఏంటంటే వాళ్ళ స్టమక్ ఫుల్ ఫీడింగ్ టైంలోనే వాళ్ళకి సరిపోయింది అనే దానికన్నా ఎక్కువ పెడితే ఏంటంటే వాళ్ళకి అసలు పాల మీద ధ్యాస కూడా ఉండదండి, డైరెక్ట్గా మంచిగా ఆడుకుంటారు. మా బాబు అయితే ఇంకా సెకండ్ రోజు ఈవినింగే అడగడం మానేశాడు, మళ్ళీ నైట్ అడిగాడనమాట. అంతే. ఇంకా కొంతమంది ఏంటి అని అంటే అసలు ఇంకా మానిపించకపోతే వాళ్ళు అసలు మానకపోతే ప్లాస్టర్స్ కానీ వేపాకు అలా పెడతారు. నేను స్టార్టింగ్లో బాబుకి 1 year ఉంది అని చెప్పాను కదా, సో ఆ టైంలో ఏంటంటే వేపాకు పెట్టాను. నాకు ఆ వేపాకుతో పెద్ద యూసేజ్ ఏమి అనిపించలేదండి. బాబుకు 2 times దూరం ఉండేసి మళ్ళీ మొత్తం చేసుకొని తాగేశాడు అనమాట. అది అసలు టైం వేస్ట్ అనిపించింది నాకైతే. ప్లాస్టర్ కూడా ఏమంత వేయలేదు. నాకు అసలు ప్లాస్టర్ ఇక్కడ చెప్పారనమాట, ప్లాస్టర్ వేయి త్వరగా తగ్గిపోతుంది, త్వరగా మానేస్తాడు అని చెప్పేసి. నేనైతే ఇంకా ప్లాస్టర్ కూడా ఏం వేయలేదు. అమ్మో ఇచ్చున్నానా అంటేనే అసలు పాపం మా వాడైతే ఈజీగా మానేశాడండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద డే, అంటే మార్నింగ్స్ ఎట్లా మానిపించేశాను అనేది. ఇంకా నైట్ అయితే నాకు 10 to 15 days వరకు పట్టింది నైట్ మానిపించడానికి. అసలు ఎవరి హెల్ప్ లేకుండా నైట్ మానిపించడం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఎవరైనా పక్కన వేరే వాళ్ళు మనం కనిపించకపోతే పిల్లలు ఈజీగా మానేస్తారు. ఇంకా నాకు ఎవరైనా ఉంటే ఇంకా అంతగా టైం కూడా పట్టేది కాదు అని నాకు అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా ఫీడింగ్ అడిగినప్పుడల్లా నైట్ బాటిల్లో ముందే నైట్ మంచిగా వెయిట్ చేసి చల్లారబెట్టి బాటిల్లో వేసేసేదాన్ని. ఒక్కోసారి తాగేది, ఒక్కోసారి తాగపోయేది. ఇంకా మా ఇద్దరికైతే జాగారమేనండి ఆ 10-12 days. చాలా ఏడ్చేది. ఒక్కోసారి ఇద్దామా అని అనిపించేది. ఇంకా అసలు
కంట్రోల్ చేసుకునేదాన్ని నేనైతే. ఫస్ట్ ఒక 2 days అయితే ఇచ్చేసాను. ఇంకా 2 days మొత్తం 2 days కంప్లీట్గా డే మొత్తం కంప్లీట్గా మానేసాడు కదా. థర్డ్ డే కూడా ఇంకా అట్లా ఒక 3-4 days మొత్తం డే అంతా చూసిన తర్వాత ఒక 5-6 days తర్వాత నేనైతే నైట్ మానిపించడం స్టార్ట్ చేశాను అనమాట. వెంటనే అయితే నేను స్టాప్ చేయలేదండి. ఎందుకు అంటే వాడికి మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా, వాడికి గుర్తుకు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ డేలో కంప్లీట్గా మానిపించేసాలి. అసలు ఆ థాట్ రాకుండా చేయాలి అనుకున్నాను. సో అది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత ఫాస్ట్గా మా వాడైతే బ్రెస్ట్ ఫీడింగ్ మానేస్తాడు అనేసి. ఇప్పుడేమో నైట్, ఇంకా నైట్ అయితే మొత్తం మధ్యరాత్రి కూడా చాలా ఇచ్చేది. ఒక్కోసారి పాలు అని పడుకోకపోయేది, ఇంకా ఎత్తుకొని తిప్పేవాళ్ళం అనమాట. నాకంత ఓపుకుండేది కాదు, కానీ మా ఆయన అయితే చాలా హెల్ప్ చేశారు. డేలో నేను ఎట్లా ఉన్నానో నైట్ ఇంకా ఆయన అంతా ఇంకా నైట్ డ్యూటీస్కి వెళ్ళి వచ్చి అప్పుడప్పుడు ఇంకా మధ్య 2 hours డ్యూటీస్ ఉంటాయన్నమాట. మధ్యలో ఎప్పుడైనా టైం ఉంటే వచ్చేవాళ్ళు. ఇంకా అప్పుడు కూడా నిద్ర మానుకొని ఎత్తుకొని తిప్పేవాళ్ళు. సో అట్లా మానేశాడనమాట. ఇంకా డ్యూటీస్ ఉన్న రోజు అయితే ఇంకా నైట్ మొత్తం ఒక్కోసారి రారనమాట. ఆ టైంలో ఇంకా నాకు పడేది మొత్తం తిరిగేదనమాట. అటు ఇటు అది ఇది అనుకుంటూ ఇట్లా అనుకుంటూ ఉండేదన్నమాట. 1/2 hour 1 hour చిరాకు వచ్చేది ఒక్కోసారి. అబ్బాయి ఏంట్రా బాగు అనిపించేది. ఆ టైంలో కూడా బిస్కెట్ తీసుకొచ్చి తినిపించడం కానీ, లేకుంటే వాటర్ తాగిపించడము, లేకుంటే అది మళ్ళీ మిల్క్ తాగించడము. సో ఇలాంటివన్నీ చేసాము. ఇలాంటివన్నీ చేయగా వాడి నార్మల్గా మానేశాడనమాట. ఇంకా నైట్ పడుకునే ముందు మెయిన్గా అప్పుడు మానిపిస్తే ఇంకా సరిపోతుందండి. మధ్యలో పెద్ద ఇచ్చినా వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే డైలీ మొత్తం మానిపించిన తర్వాత ఫస్ట్ పడుకునే ముందు మానిపించాలనుకున్నాను. సో పడుకునే ముందైతే నార్మల్గానే మానేసాడు ఒక 3-4 daysలో. కానీ ఇంకా మధ్యలో మళ్ళీ లేచిన వెంటనే అయితే మానడం కొంచెం కష్టమైందనమాట. ఇవేనండి నేను ఫాలో అయిన టిప్స్. నార్మల్గా ఏమీ లేదు. ఫస్ట్ టిప్ మెయిన్గా బేబీకి స్టమక్ ఫుల్గా ఉండాలి. ఫుడ్ అనేది స్టమక్ ఫుల్గా ఉంటే వాళ్ళు ఆటల్లో పడిపోతారు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అడిగినప్పుడు వాళ్ళకి టాయ్స్తో డైవర్ట్ చేయాలి, వాళ్ళ మైండ్ని యాక్టివిటీస్ చేయాలి. అది అక్కడ ఇది అక్కడ ఏడ్చినప్పుడు అమ్మ బాబు అంటే సౌండ్స్ చేయాలి. సో అదైతే ఇంకా ఈజీ. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి బాటిల్ మిల్క్ ముందు నుంచే అలవాటు చేయడం. బాటిల్ మిల్క్ అలవాటు చేయడం వల్ల కూడా చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. మన దగ్గరికి రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఎంత వినట్లేదు మగ్గు పిల్లలు అనుకునే వాళ్ళకి ప్లాస్టర్స్ వేయడం. కొంతమంది బాగా హుషారు ఉంటారు కదా, అమ్మో నేను అసలు మానడు అని అట్లనే పట్టుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ప్లాస్టర్సే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఇంకా పట్టుకుని వదలరు అనమాట. మా వాడైతే వద్దు నాన్న అది నాన్న ఇది అని కొంచెం రిక్వెస్ట్ చేస్తే పాపం ఊరుకునేవాడు అనమాట, రాకపోయేవాడు. కొంతమంది పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే వేపాకు పెట్టడము బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ ఏంటంటే టైంని రెడ్యూస్ చేయడము అండ్ నెంబర్ ఆఫ్ ఫీడింగ్స్ని రెడ్యూస్ చేయడము. ఎక్కువ టైం తాగే పిల్లలకి తక్కువ టైం అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ తాగే పిల్లలకి తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడము బెటర్. అండ్ లాట్ ఆఫ్ స్నాక్స్ అండ్ టాయ్స్ ఆర్ ద మెయిన్. దీనికోసం అయితే మనకి బొమ్మలు కావాలి చాలా. ఇంకా బొమ్మల వల్ల వాళ్ళు చాలా అయిపోతారు, మొత్తం దానిపైన లీనం అయిపోతారు. అసలు మన దగ్గరికి కూడా రారనమాట బొమ్మలు అండ్ స్నాక్స్ ఉండడం వల్ల. అండ్ మనల్ని కూడా ఈజీగా పని చేసుకొని ఇస్తారు. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా మన పని మొత్తం పోతుందండి. ఎందుకంటే వాళ్ళు చాలా క్రాంకీగా అయిపోతారు. మా వాడికైతే ఫీవర్ కూడా వచ్చింది. ఇంకా బయట ఉన్నా కానీ అప్పుడప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు అనమాట. చాలా బాధగా అనిపించేది అనమాట. సో మనమైతే ఫస్ట్ మంచిగా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. బేబీని మనం ఎంత ప్రిపేర్ అవుతున్నామో బేబీని కూడా అట్ ద సేమ్ టైం ప్రిపేర్ చేయాలి. వాళ్ళకు కూడా ఇంకా టైం టు టైం ఫుడ్ ఇవ్వడం కానీ, ఇంకా ఇదివరకు ఇలాగా నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఇదివరకు ఏంటంటే మన బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కొంచెం ఫుడ్ టైంకి లేకపోయినా అదైనా పర్లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనము టైం టు టైం ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళకి ఫుడ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళైతే డైవర్ట్ అయిపోతారనమాట. ఇంకా అంతేనండి. ఇంకా నాకు తెలిసినవైతే ఇదే, నేనైతే ఇదే ఫాలో అయ్యాను. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిందైతే ఇది. నాకైతే ప్లాస్టర్స్ అవి వర్కౌట్ కాలేదు, కానీ నేను చెప్పాను కదా ఇవన్నీ నాకు చక్కగా వర్కౌట్ అయిపోయినాయి. జస్ట్ వితిన్ 2 daysలో మార్నింగ్ డేలో మా వాడు మానేసాడే. నాకే షాకింగ్గా ఉందన్నమాట. సో ఇంతేనండి ఈరోజుకి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా బై బై అండ్ సీ యూ ఆల్.